చేతిలో ఉన్న సినిమాలను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్స్ ఓకే చేస్తాడు. తీయాల్సిన సినిమాల లిస్ట్ పెరుగుతున్నా కన్నెత్తి చూడ్డు. కొత్త కథలు రాసుకుంటాడే గానీ రెడీగా ఉన్న స్టోరీస్ ని తెరపైకి తీసుకురాడు. ఇంతవరకు పనిచేయని హీరోస్ ని డైరెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తో ఉన్న ఆ దర్శకుడు ఎవరో చూద్దామా? కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బన్నీతో సినిమా ప్రకటించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ని చేసిన ఖైదీ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్ తో తీయాల్సిన విక్రమ్ 2 బ్యాలెన్స్ ఉంది. ఇక లైన్ లో లియో 2 ఉన్నా విజయ్ యాక్టింగ్ గుడ్ బై చెప్పేశాడు. ఇన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నా ఎప్పటికప్పుడు సినిమాటిక్ యూనివర్సల్లో భాగంగా కొత్త క్యారెక్టర్ సృష్టించాడు లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోలను వెతుక్కుంటాడే గాని కమిట్ అయిన సినిమాల జోలికి పోవటం లేదు. విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ సినిమాకు కిక్ ఎక్కించింది. దీంతో సూర్యతో రోలెక్స్ టైటిల్ తో సినిమా ఉంటుందన్నాడు. ఇవన్నీ అట్టకెక్కిస్తూ అమీర్ ఖాన్ తో సినిమా కమిట్ అయ్యాడు లోకేష్. కూలీ ప్రమోషన్ లో మాట్లాడుతూ ఇండియన్ ఆడియన్స్ కే కాదు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ కు నచ్చేలా అమీర్ ఖాన్ తో యాక్షన్ మూవీ తీస్తానన్నాడు. లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజనీకాంత్ ఒక్కటే ఊపిరి పీల్చుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ లో భాగంగా కథలు రాసుకుని పార్ట్ 2లతో ఊరించే ఈ దర్శకుడు కూలీ సినిమాను ఒక పార్ట్ గానే తీశాడు. పార్ట్ 2కు ఛాన్స్ లేకుండా కథ రాసుకోవడంతో లోకేష్ కోసం రజనీకాంత్ ఎదురు చూసే పని లేకుండా పోయింది. లేదంటే సూపర్ స్టార్ కు కూడా ఎదురు చూపులు తప్పేవి కావు. కూలీ ఫ్లాప్ తర్వాత డీసీ సినిమాలో హీరోగా నటిస్తున్న లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కొత్త సినిమా బెంచ్ కి కథ అందిస్తున్నాడు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తూ ఉండగా జయం రవి కూడా జాయిన్ అయ్యాడు. షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ ని పంచుకున్నాడు లోకేష్ కనగరాజ్ కోసం జయం రవి మనసు మార్చుకున్నాడు. భార్యతో విడాకులు వచ్చే వరకు నటించనని ప్రకటించిన జయం రవి బెంచ్ కు డేట్స్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. మీడియా ముందు తన బాధను గట్టిగా వెళ్లగక్కి 2 వారాలు తిరగకుండానే బెంచ్ మూవీ అప్డేట్ రావడంతో తంబీలు షాక్ అయ్యారు. జయం రవి ఆవేశంలో కోపంతో డివోర్స్ వచ్చే వరకు నటించనని చెప్పారు. ప్రాణం ఉన్నంత కాలం నటిస్తామని యాక్టర్స్ చెబుతూ ఉంటారు. ఇందుకు జయం రవి మినహాయింపేమీ కాదు. ఎంతకాలం ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు, కెమెరా ముందుకు వచ్చేశాడంటూ జయం రవి అభిమానులు సమర్థించుకుంటున్నారు. బెంచ్ లో మలయాళ స్టార్ నవీన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు. బకియా రాజ్ కన్నన్ దర్శకత్వంలో బెంచ్ రూపొందుతోంది. ఒక సినిమాలోని పాత్రలను మరో సినిమాలోని క్యారెక్టర్స్ తో లింక్ చేసి సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు లోకేష్. మరి బన్నీ సినిమా కూడా ఇదే కోవలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఖైదీ, విక్రమ్, లియో, బెంచ్ లోని పాత్రలను ఏ సినిమాతో లింక్ చేస్తాడో చూడాలి మరి.